ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1 నుంచి 14 వచనంలో చూస్తే, ఏ విధం చేత నేను సంసోను యొక్క బలము తెలుసుకున్న వలనని ఫిలిస్తీయులు బహుగా ప్రయత్నించారు. గాజాకు వెళ్ళినప్పుడు అక్కడ వారు పొంచి ఉన్నప్పుడు మధ్యరాత్రినే తలపు అడ్డగారులను ద్వారబంధములను సహితము ఊడబెరికి హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు తీసుకువెళ్ళిపోయినట్లు చూస్తున్నాం. అదేవిధంగా దెలీలా యుద్ధకు వెళ్ళినప్పుడు దీని చేత బంధించి నీ బలమును తెలుసుకునవచ్చును, నేను బలహీనను చేయవచ్చునని లాలన చేయమని దెలీలాకు ఫిలిస్తీయులు చెప్పినప్పుడు ఆ విధంగా ఆమె 3 మార్లు ప్రయత్నించింది. 7 నెరవంజి చెవులతో, పేనిన కొత్త తాళ్లతో, 7 అల్లికలు అల్లిన జడ్లతో నన్ను మీరు బంధింపవచ్చు అని చెప్పినప్పుడు ఏ విధంగా ప్రయత్నించినప్పటికీ సంసోనును బంధించలేకపోయినట్లుగా చూస్తున్నాం. అట్టి విధంగా దేవుడు తన పక్షం నుండి ముందుకు నడిపించినట్టుగా చూస్తున్నాం.